లూకాసు వార్త 22వ అధ్యాయం 31 నుంచి 38 వరకు ఉన్న వచనాలు వాడుక భాష అనువాదం నేను గ్రూప్లో షేర్ చేశాను. చూస్తుంటే కనుక మనం చదువుకుందాం. 31వ వచనం. ప్రభు ఇంకా అన్నాడు, సీమోను సీమోను, ఇదిగో విను, సైతాను మిమ్మలను గోధుమలలాగా జల్లించాలని మిమ్మలను కోరాడు. కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీ కోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు. ఆయనతో పేతురు, ప్రభు, నీతో కూడా ఖైదుకు గాని మరణానికి గాని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పే వరకు నేడు కోడి కోయదని నీతో చెబుతున్నాను అన్నాడు. అప్పుడు ఆయన వారితో, నేను మిమ్మలను సంచి జోలే చెప్పులు లేకుండా పంపినప్పుడు మీకేమైనా కొరత అయిందా అన్నాడు. వారు కాలేదు అన్నారు. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, ఇప్పుడైతే సంచి జోలే ఉన్నవాడు వాటిని తీసుకెళ్ళాలి. కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి. ఎందుకంటే నేను మీతో చెప్పేది ఏమంటే, వ్రాసి ఉన్న ఈ లేఖనం ఇంకా నా విషయంలో నెరవేరడం తప్పనిసరి. ఆయనను అక్రమకారులలో ఒకడిని ఎంచడం జరిగింది. అవును, నన్ను గురించిన విషయాలు పూర్తి అవుతాయి. వారు, ప్రభు చూడు, ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి అన్నారు. ఆయన వారితో చాలు అన్నాడు. ప్రార్థన. పరిశుద్ధ కృపగల తండ్రి, దయగల ప్రభువ, చదివిన ఈ మాటలు వాటి వెనకాల మీరు ఉద్దేశించిన చెప్పాలని ఆలోచన చేసిన సంగతులను మేము గ్రహించి వాటిని మాకు అన్వయించుకోవడానికి మీరు కృప చూపించండి. దేవా, ఈ మాటలు సజీవంగా మా జీవితాలకు ప్రభు ఎలా అన్వయించుకోవచ్చో మీరే మాకు దేవా సరైన నడిపింపును దేవా అనుగ్రహించి, మీ ఆత్మ సహాయం అనుగ్రహించి ఈ సమయానంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు ఈ ప్రసంగాంశం, యేసును ధైర్యంగా వెంబడించండి మరియు లోకం యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవడానికి సిద్ధపడండి. ఈ సత్యాలను మనం ఈ వాక్య భాగంలో చూడబోతున్నాం. పేతురు ఏ విధంగా యేసుక్రీస్తుని ఒప్పుకునే విషయంలో అత్యంత ఘోరంగా విఫలమయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నటువంటి విషయాలు మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం కదా. కానీ బైబిల్ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, అందులో నమోదు చేయబడిన చారిత్రక సంఘటనలలో ప్రధాన కథానాయకుడి పాత్ర పోషించిన భక్తుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు సైతం వారి గురించి కేవలం మంచి విషయాలు మాత్రమే కాకుండా వారి బలహీనతలు, వైఫల్యాల గురించి కూడా తేట తెల్లంగా చెప్పడం జరిగినట్లు మనకు తెలుస్తుంది. గొప్ప గొప్ప భక్తులు సైతం మనలాంటి పాపులే అని తేలిగ్గానే అర్థం చేసుకోగలుగుతాం ఇలాంటి సందర్భాల గురించి చదివినప్పుడు. భక్తులు అనేక మార్లు పడిపోయినప్పుడు, వారు తిరిగి దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవుడు తన అనంతమైన కృప చేత వారిని సమకూర్చిన ఉదంతాలు ఎన్నో మనం నేర్చుకోవడం కోసం ఇట్లాంటివన్నీ రాయబడ్డాయి అన్నమాట. అటువంటి ఒకనొక సంఘటనే పేతురుది. అయితే ఈ సంఘటన ఈ జరిగినప్పుడు, ఈ సందర్భము చాలా హై టెన్షన్ నడమ జరుగుతుంది. ఎందుకంటే ఆ రాత్రి యేసుప్రభు అరెస్ట్ చేయబడిపోతున్నారు. ఫిజికల్ గా తాను వాళ్ళతో ఇంకా ఉండని ఒక పరిస్థితి ఏర్పడబోతుంది మరికొన్ని గంటల్లోనే. దానికోసం యేసుప్రభు వారు తన శిష్యులను సిద్ధపరుస్తున్నారు. ఈ వాక్య భాగం నుంచి యేసుప్రభు శిష్యులమైనటువంటి మనం నేర్చుకోదగిన ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను చూద్దాము. అందులో మొదటిది, సాతాను నిన్ను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు, కానీ యేసు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. 31, 32 వచనాలు ఒకసారి చదువుకుందామా. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. సాతాను చందమామ కథల్లోని ఒక కల్పిత రాక్షసుడి పాత్ర లాంటి వాడు కాదనమాట బైబిల్లో. అతను ఒక నిజమైన వ్యక్తి, అపవాది అని బైబిల్ అతని గురించి చెప్పబడింది. నిజంగానే ప్రజలను నాశనం చేయాలని అతను చూస్తున్నాడు. చాలా మంది అసలు నాస్తికవాదులు సాతాను అని మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అదంతా ఒక కల్పిత పాత్ర. మనం బూచోడు అని చెప్తాం కదా, అట్లా అసలు లేని దయ్యాలు ఉన్నట్లు, లేని సాతాను ఉన్నట్లు, ఒక భయం, ఏదో ఒక మతాన్ని అనుసరించే వాళ్ళు దేవుడి ఎడల భయం కలిగి ఉండడానికి ఇట్లాంటి పాత్రలన్నీ కల్పించి చిత్రీకరించి లేనిపోని అబద్ధాలని చెప్తూ ఉంటారు అని దేవుడిని నమ్మని వాళ్ళు, నాస్తికవాదులు చాలా మంది అంటూ ఉంటారు. కానీ అదంతా తప్పు. సాతాను నిజంగానే ఉన్నాడు, నిజంగానే ప్రజలు నాశనం చేయాలని
ప్రయత్నం చేస్తున్నాడు. సీమోను సీమోను అని 2 సార్లు అనడాన్ని బట్టి చెప్పబోతున్న విషయం ప్రాముఖ్యమైంది, అలాగే సున్నితమైంది అని మనకు తెలుస్తుంది. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. అంటే గోధుమలను జల్లించేటప్పుడు అవి జల్లెడలో ఎలా కదులుతాయో అలా వారిని అంటే ఎవరిని? శిష్యులని, అపోస్తులని అట్లా వాళ్ళని కదిలించాలని, కుదిపేయాలని, అటుబడి ఇటుబడి కొట్టుకునేలా చేయాలని, వారి విశ్వాసం విరిగిపోయేంతలా వారిని పరీక్షించాలని ఎవరు కోరుకుంటున్నారు? సాతాను కోరుకుంటున్నాడు. అయితే సీమోను తన విశ్వాసం నుంచి తప్పిపోకుండా యేసు ప్రభువు తన కోసం ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాడు. శ్రమలు హింసలే రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తాను అంటున్నాడు. శ్రమలు హింసలు రాకుండా ప్రార్థన చేస్తాను అనట్లే, అవి వచ్చినప్పుడు సైతం పేతురు విశ్వాసం నుంచి తప్పిపోకుండా ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. పేతురు భవిష్యత్తు పరిచర్య గురించి కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పిపోతావు, మళ్ళీ నువ్వు తిరుగుతావు దేవుని వైపుకి. వాడుక భాషలో అయితే నీవు దేవుని వైపుకి తిరిగినప్పుడు అని చాలా క్లియర్గా ఉంది, వాడుక భాష అనువాదం మనం చేయనప్పుడు. సో తిరుగుతావు, తిరిగిన తర్వాత కూడా ఏం చేయాలో చెప్తున్నాడు కదా. ఏం చేయాలంట? నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే ఇలాంటి ఒక వైఫల్యం, ఒక ఫెయిల్యూర్ తర్వాత కూడా తన చెంతకు తిరిగి వచ్చిన వారిని దేవుడు సమకూర్చి తన పని కోసం వాడుకుంటాడని పేతురుని బట్టి మనము నేర్చుకోవచ్చు. పేతురు ఆత్మీయ వైఫల్యాన్ని, స్పిరిచువల్ ఫెయిల్యూర్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. దాంట్లో నుంచి మనం నేర్చుకోదగిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొదట గుర్తించాల్సింది ఏంటంటే, ఆత్మీయ వైఫల్యం వెనకాల అపవాది లేదా మన శత్రువైన సాతాను ఉంటాడు అని గుర్తించాలి. ఆత్మీయంగా మనం ఎప్పుడు పడిపోయినా, ఎప్పుడు విఫలమైనా, ఎప్పుడు వెనక్కి జారిపోయినా దాని వెనక ఎవరుంటారు? సాతాను ఉంటాడు, మన శత్రువైన సాతాను ఉంటాడు. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించడం కోరుకొనెను అనే మాటకు, మిమ్మను కోరుకొనెను అనే మాటకు పర్మిషన్ కోసం అడగటం అనే భావం వస్తుందట. వీళ్ళను శిష్యులను జల్లించడానికి, గోధుమలు జల్లించినట్టుగా జల్లించడానికి ఎవరిని పర్మిషన్ అడుగుతున్నాడు సాతాను? దేవుణ్ణి. అలా తన బిడ్డల్ని హింసించడం కోసము, వాళ్ళని బాధ పెట్టడం కోసము సాతాను దేవుణ్ణి పర్మిషన్ అడగడం గురించి ఆలోచిస్తుంటే మనకి ఏదైనా సందర్భం గుర్తొస్తుంది? ఎవరైనా గుర్తొస్తున్నారా? యోబు గుర్తొస్తాడు కదా. దేవుని సింహాసనం ఎదుట జరిగిన అంటే దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనం ఎదుట జరిగిన సంఘటనల గురించి కూడా యేసు ప్రభువారికి అవగాహన ఉంది. ఆయనకు తెలుసు అక్కడ జరుగుతున్న సంగతులు కూడా ఆయనకు తెలుసు. ఈ మాటలు మనకి యోబు కథను జ్ఞాపకం చేస్తున్నాయి. యోబును హింసించడానికి సాతాను ఇట్లాగే దేవుని పర్మిషన్ కోసం అడుగుతాడు. యోబు కేవలం దేవుడు అనుగ్రహిస్తున్న ప్రయోజనాలు, ఆశీర్వాదాలు, నువ్వు ఇంత బాగా ఆశీర్వదిస్తున్నావు కాబట్టే, అన్ని ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి అతను నిన్ను ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. అవన్నీ అతని నుంచి దూరం చేసేస్తే అతను నిన్ను ఏం చేస్తాడు? శపిస్తాడు, నిన్ను విడిచిపెట్టేస్తాడు అని సాతాను వాదిస్తున్నాడు అనమాట దేవుని దగ్గర. అదే వాదన ఇప్పుడు అపోస్తుల గురించి కూడా చేస్తుండొచ్చు. ఆశ్చర్యకరంగా దేవుడు సాతాను మానవుని అంగీకరించినట్లు, సాతాను మనవిని అంగీకరించినట్లు మనకి ఇక్కడ అంటే నువ్వు తప్పిపోతావు, ఫైనల్గా ఏం జరుగుతుంది? వాడు జల్లెడలో నిన్ను విసిరినట్టుగా విసురుతాడు, నువ్వేమవుతావు? తప్పిపోతావు, మళ్ళీ తిరిగి సమకూర్చబడతావు, ఆ తర్వాత నువ్వు నీ సహోదరులను కూడా బలపరచు అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నట్టు? దేవుడు ఏం చేశాడు? సాతాను చేతికి అప్పగించేశాడు. యోబుని ఎట్లయితే సాతానికి అప్పగించాడో అలా అపోస్తులను కూడా అప్పగించినట్లు మనకి తెలుస్తుంది. మనకు అర్థం కాని ఉద్దేశాలు ఎన్నో దేవుడికి ఉంటాయి. అలాగే తన దురుద్దేశాలకు అనుగుణంగా తాను అనుకున్నది సాధించాలని చూసే సాతాను సైతం దేవుడు తన మంచి ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వాడుకోగలడు. సాతాను మెడకు తాడు కట్టబడింది. ఒక భక్తుడు అంటాడు ఇట్లా, సాతాను మెడకి తాడు కట్టబడింది, ఆ తాడు దేవుడి చేతిలో ఉందట. దేవుడు అనుమతించినంత కంటే ఎక్కువ దూరం వాడు వెళ్ళాడంట. మెడకి తాడు కట్టబడము అంటే మీకు చాలా గుర్తొస్తుండొచ్చు కదా. కుక్క గుర్తొస్తాయి, గేదెలు గుర్తొస్తాయి. ఎంతవరకు వదిలితే అంత దూరమే వెళ్తాయి. అలా సాతాను మెడకున్న తాడు ఎవరి చేతిలో ఉందట? దేవుడి చేతిలో. అలాగే మనం గమనించాల్సిన మరొక విషయం, సాతాను ప్రత్యేకంగా ఆత్మీయ నాయకుల వెంటబడతాడు, లీడర్స్ వెంటబడతాడు. 31వ వచనం ప్రారంభంలో మిమ్ములను కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అక్కడ స్టార్టింగ్ లో మీరు, మిమ్మల్ని అంటున్నాడు. కానీ చదువుతున్న కొద్దీ ప్రత్యేకంగా పేతురు మీదకి వెళ్ళింది కదా ఫోకస్. పేతురు గురించి కూడా యేసు ప్రభువారు ప్రత్యేకంగా కొన్ని మాటలు
చెప్తూ ఉన్నారు. ఎందుకు? పేతురు అపోస్తలులోనే ఇంటర్నల్ గా పేతురు లీడర్ అన్నమాట. మళ్ళీ విషయం ఏంటంటే ఆత్మీయ వైఫల్యం వెనకాల ఎవరుంటారు? అపవాది ఉంటాడు. వాడు మన నాశనాన్ని కోరుకుంటాడు. మనం తరచూ వాడి కుతంత్రాలను, కుయుక్తిని గుర్తించడంలో విఫలమవుతూ ఉంటాము. వాడే హవ్వను మోసగించడం ద్వారా ఈ లోకంలోకి పాపాన్ని తీసుకొచ్చాడు. వాడు దేవుని ప్రజలలో ఎవరిని వారి విశ్వాసం నుంచి తొలగిపోయేలా చేద్దామా అని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడని పేతురు భక్తుడు చెప్తాడు. వాడు ఈ లోకాధికారి అని యేసుప్రభువారే చెప్తారు ఒక సందర్భంలో. వాడు ఒక హంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని యేసుప్రభువారే చెప్తారు యోహాను సువార్తలో. ఒక వ్యక్తి నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది అతని హృదయంలో నుండి సువార్త వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు అని విత్వాని ఉపమానంలో మనం చదివాం. పౌలు భక్తుడు అంటాడు, వాడు ఈ యుగ దేవుడు లేదా ఈ యుగ సంబంధమైన దేవత అని మన ట్రాన్స్లేషన్ లో ఉంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను అని చెప్తాడు పౌలు భక్తుడు. వాడు శక్తివంతమైన కుయుక్తి గల శత్రువు. అందుకే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం మీరు ధరించుకోండి అని అంటున్నాడు పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఒకవేళ ఈ మాట జాగ్రత్త వినండి, ఒకవేళ మనం మన శత్రువు గురించి మరచిపోయి ఏమరపాటుగా ఉంటే మనము మూర్ఖులము, ప్రమాదంలో ఉన్న వాళ్ళము అవుతాము. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు మన నాశనాన్ని కోరుకుంటున్నాడు అనేది ఎప్పుడు మన గమనంలో ఉండాలి. రెండవదిగా ఆత్మీయ వైఫల్యానికి కారణం విశ్వాసం సన్నగిల్లడం. 32వ వచనంలో పేతురు తప్పిపోతాడు, సాతాను కోరుకుంటున్నాడు వాళ్ళని, అపోస్తలుని, కరెక్టే. కానీ 32వ వచనంలో యేసుప్రభువు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకొంటిని అని ప్రభువు చెప్తున్నాడు. పేతురు మరలా తిరిగి సమకూర్చబడలేని విధంగా పూర్తిగా తప్పిపోడు. అలా జరగకుండా యేసుప్రభువు కూడా ఏం చేస్తానని చెప్తున్నాడు? ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. కానీ పేతురు ఆత్మీయ వైఫల్యాన్ని చవిచూడటానికి కారణం అతని విశ్వాసం సన్నగిల్లడమే. సాతాను దాడి చేసినప్పుడు వాడు కూడా మన విశ్వాసం పైన దాడి చేస్తాడు. ఎందుకంటే విశ్వాసమే మనల్ని క్రీస్తుతోటి, రక్షణ వల్ల కలిగే ప్రయోజనాలతోటి మనల్ని లింక్ చేసేది, అనుసంధానం చేసేది ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీస్తే ఇక దేవుడితోటి మనకున్న కనెక్షన్ అంతా కట్ అయిపోతుంది. ఒకవేళ శత్రువు మన విశ్వాసాన్ని దెబ్బతీయగలిగితే దేవుని కృప నుండి, శక్తి నుండి మనల్ని దూరం చేయడంలో వాడు సక్సెస్ అయినట్లే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంటా అసాధ్యము అని హెబ్రీ పత్రికలో గ్రంథకర్త 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. కాబట్టి మనము మన విశ్వాసం పైన దాడి చేయాలని మన శత్రువు శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. దేన్ని పట్టుకోవాలంట? విశ్వాసం అనే డాలుని, అంటే షీల్డ్ని ఇట్లా పట్టుకుంటారు కదా యుద్ధం చేసేటప్పుడు. అవతల వాళ్ళు దాడి చేస్తుంటే వాళ్ళు వాళ్ళ కత్తుల్ని కానీ లేదా బాణాలని కానీ ఎదిరించడానికి గుండ్రంగా ఉండేటువంటి ఒక షీల్డ్, ఒక ఐరన్ మెటల్ తోటి చేసినటువంటి షీల్డ్ ని పట్టుకుంటారు అన్నమాట. దాన్ని దేంతో పోలుస్తున్నాడు? విశ్వాసంతో పోలుస్తున్నాడు. పేతురు భక్తుడు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో 8వ వచనంలో ఏమో అపవాది గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదాన్ని తిరుగుతున్నాడని చెప్పిన తర్వాత 9వ వచనంలో విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి అని చెప్తాడు. ఎట్లా ఎదిరించాలంట? విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించాలి. మనం జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే మనం ఎన్నటికీ విఫలం కాము. మనం మనపైనే నమ్మకం కలిగి ఉంటే తప్పక విఫలమవుతాం. ఇవి పేతురు ఆత్మీయ వైఫల్యం నుంచి మనం నేర్చుకోదగిన 2 విషయాలు. ఒకటి, శత్రువును వాడి కుతంత్రాలను గుర్తించి అప్రమత్తంగా ఉండకపోతే మనము పడిపోతాము. 2, దేవుని నమ్ముకోకుండా తనను తానే నమ్ముకోవడం వల్ల కూడా పడిపోతాం. ఈ రెండింటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం పడిపోయి మొత్తానికే నాశనం అయిపోకుండా ఉండడానికి కారణం, మనం పడిపోయినప్పుడు మొత్తానికే నాశనం అయిపోకుండా ఉండడానికి కారణం, మనం ఇంకా విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నామంటే కారణం ఏంటి? యేసు ప్రభు వారి ప్రార్థనలు. పేతురు గురించి ఆలోచించండి. పేతురుకు తెలియదు సాతాను తన విషయంలో ఏం జరగాలని కోరుకుంటున్నాడో, తనని ఎలా గోధుమలను జల్లెడ వేసినట్లు వేయాలనుకుంటున్నాడో.
అలాగే అతను పూర్తిగా విశ్వాసం నుంచి తొలగిపోకుండా క్రీస్తు తన గురించి ప్రార్థించడము. పేతురుకు తెలుసా ఆ విషయం అంతా? ఇప్పటివరకు తెలియదు. ఇవన్నీ పేతురుకు ఇప్పటివరకు తెలియదు. అతనేమనుకుంటున్నాడంటే తన సొంత సామర్థ్యంతోనే శక్తివంతమైన శత్రువుని, సాతానుని ఎదిరించి నిలబడగలను అనుకుంటున్నాడు. కానీ అతను పడిపోయిన మరలా తిరిగి సమకూర్చబడ్డాడు. ప్రభు సేవలో గొప్పగా వాడబడ్డాడంటే కారణం పేతురు కాదు. పేతురు కోసం యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన, దేవుడు ఆ ప్రార్థనకు స్పందనగా చేసిన కార్యం. రోమ 8:34 ఒక మాట ఉంది, తీసి చూస్తారా? రోమపత్రిక 8:34. మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఆయన ఎవరు అనేది 33వ వచనంలో ఉంది. ఎవరు? యేసుక్రీస్తే మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును. యేసుక్రీస్తు మన గొప్ప ప్రధాన యాజకుడు అని చెప్తూ హెబ్రీ గ్రంథకర్త కూడా ఈ విషయాన్ని చెప్తాడు. 7వ అధ్యాయం 24-25 వచనాల్లో. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, ఈయన తన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా! వాట్ ఏ గ్రేట్ అష్యూరెన్స్. మనం క్రీస్తు మన పక్షంగా మరణించడం ద్వారా మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాం కదా. క్రీస్తు మన కోసము ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణం ద్వారా మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. నిజమే. అలాగే క్రీస్తు మన కోసం ప్రస్తుతం నిత్యం చేస్తున్న విజ్ఞాపన పరిచర్య ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. అలాగే ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించడం కూడా శక్తివంతుడంట. అది ఎప్పుడు జరుగుతుంది? చివర్లో. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీలో ఈ సత్యాన్ని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాడు. ఆయన మరణం ద్వారా మనం రక్షించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన ప్రస్తుతం మన కోసం చేస్తున్న విజ్ఞాపన పరిచర్య ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? పడిపోతున్నాం, మరలా తిరిగి సమకూర్చబడుతూ రక్షించబడుతూ ఉన్నాము. అలాగే అది ఎప్పటి వరకు కొనసాగుతుందంట? మనం సంపూర్ణంగా రక్షించబడేంత వరకు, అంటే మహిమపరచబడేంత వరకు, యేసుక్రీస్తు దినం వరకు దానిని ప్రారంభించిన వాడు ఆయనే గనక ఆయనే కొనసాగిస్తాడు అని రూఢిగా నమ్ముచున్నాము. నువ్వెంత భయంకరమైన పాపంలో పడి విఫలమైనా, నువ్వు ఒకవేళ దేవుని కృపచేత రక్షించబడిన వ్యక్తి అయి ఉంటే అదే కృప నువ్వు పడిపోయినప్పుడు సైతం నిన్ను తిరిగి సమకూర్చుతుంది అని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ గొప్ప వాగ్దానాన్ని చేతపట్టుకొని, ఈ అమూల్యమైన సత్యాలను మనసులో పెట్టుకుని దేవుని చెంతకే ఎల్లప్పుడు పరిగెత్తుకొని వచ్చేవారంగా ఉందాం. అలాగే యేసు ప్రభువు పేతురు గురించి ప్రార్థించినప్పుడు అతను పాపంలో పడిపోకుండా ఉండేలా ప్రార్థించట్లేదు. అలా కూడా ప్రార్థించాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువు అట్లా ప్రార్థన చేయట్లేదు పేతురు గురించి. అతను పడిపోయినప్పటికీ విశ్వాసం నుంచి పూర్తిగా తొలగిపోకుండా సమకూర్చబడాలని ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంలో ఇంకా స్థిరంగా కొనసాగాలని ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువు. ఏది? హింస వచ్చినా, పడిపోయే పరిస్థితులు వచ్చి పడిపోయినా దేవుడు మన వైఫల్యాలను వాడుకొని మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఆ పాఠాలు మనం వేరే విధంగా నేర్చుకోలేము. సహజంగానే మనకేముంటుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. మనకు మన పైన ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే పడిపోతామో అప్పుడే మనకు తెలుస్తుంది నిజంగా మనం ఎంత బలహీనులమో. దేవుడు విడిచిపెట్టారు కదా, విడిచిపెట్టినప్పుడు మనం కింద పడతాం కదా, అప్పుడు తెలుస్తుంది మనకి. అప్పుడు మనం నిజంగా మనం ఎంత బలహీనులమో అప్పుడే మనం దేవుని శక్తి పైన ఆధారపడడం ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం కూడా. అలాగే యేసు ప్రభువు పేతురు కేవలం తిరిగి సమకూర్చబడతాడని మాత్రమే చెప్పాడు. పడతాడు, తిరిగి సమకూర్చబడతాడు. దాన్ని దేవుడు అనుమతిస్తున్నాడు. దాని వెనకాల పేతురుకి నేర్పించాలనుకున్న అనేక పాఠాల్లో ఒకటి తన గురించి తాను తెలుసుకోవడం, దేవుని శక్తిని గురించి అతను గుర్తెరగడం, దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవడము. అంత మాత్రమే కాకుండా కేవలం తిరిగి సమకూర్చబడతాడని మాత్రమే చెప్పకుండా నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అని చెప్తున్నాడు. అంటే నీ కోసం మాత్రమే కాదు, నువ్వు పేతురు పడిపోవడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? అతని కోసమే కాదు, అతని సహోదరుల కోసం కూడా. పేతురు తన సహోదరులకు చేసే ఆ పరిచర్య గర్వం నిండిన హృదయంతో కాకుండా, చూసావా నేను ఎట్లా నిలబడ్డానో చూసావు నువ్వు ఉన్నావు ఎందుకని అతని గురించి అతను ఎక్కువగా ఊహించుకొని పక్కన వాళ్ళని తక్కువగా చూడకుండా
సున్నితంగా, సౌమ్యంగా, సాత్వికంతో ఎప్పుడు తన సహోదరులకు ఆ పరిచర్య చేయగలడంటే ముందుగా అతను విరగొట్టబడినప్పుడు, అతను నలగొట్టబడినప్పుడు, అతను పడిపోయి తిరిగి సమకూర్చబడిన అనుభవం గుండా వెళ్ళినప్పుడు, లేకపోతే ఇతరుల కంటే తాను ఏదో విధంగా గొప్ప అనే భావన అతనిలో ఉంటుంది. అది పూర్తిగా పోవాలి. దేవుడు మన వైఫల్యాలను వాడుకొని మనల్ని ఎక్కువ దయా హృదయులుగా, దీన మనస్సు గలవారిగా మారుచుతాడు, చెక్కుతాడు అన్నమాట. పౌలు భక్తుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? సహోదరులారా, గలతీ 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమే ముందు చూసుకోవాలి. తన విషయమే ముందు చూసుకొనచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఎలాంటి మనసు కలిగి ఇతరులను మంచి దారికి తీసుకురావాలంట? సాత్వికమైన మనసుతో. ఎవరు చేయాలంటే ఈ పని? పాస్టరే చేయాలి. పాస్టరే చేయాలి ఈ పని. ఆ వచనం చదివి అందులో ఉన్న మాట చెప్పండి నాకు. గలతీ 6:1 ఎవరు చేయాలి ఆ పని? సహోదరులు అనేది కరెక్టే. ఇంకా ప్రతివాడు, మీలో ప్రతివాడు ఆ పని చేయాలంట. ఆ పని చేయని వాళ్ళందరూ చేయనందుకు వాళ్ళ బాధ్యులే దేవునికి లెక్క చెప్పాలంట. అలాగే అండ్ అది ఎట్లా చేయాలి? సాత్వికమైన మనసుతో చేయాలి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో 10:12 తాను నిలుచున్నాడని తలంచుకున్న వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునేవాళ్ళను. సో ముందు నా గురించి నేను చూసుకుంటూ తర్వాత ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో ఇతరులకు కూడా నేను సహాయం చేసేవారిగా ఉండాలి. అలా నువ్వు పడిపోతావు. యేసు ప్రభు ఇప్పుడు పేతురు గురించి మాట్లాడుతున్నాడు కదా, నువ్వు పడిపోతావు, మరలా తిరిగి సమకూర్చబడతావు. అప్పుడు ఏం చేయాలి? నీ సహోదరులను నువ్వు ఎందుకు? వాళ్ళు కూడా పడిపోయేవాళ్ళే, వాళ్ళు కూడా నీలాంటి పాపులే, బలహీనులే. కాబట్టి వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఐడెంటిఫై చేసుకోగలుగుతూ నువ్వు వాళ్ళని బలపరచాలంటే నీకు కూడా అనుభవం ఉండాలి కదా. అలా దేవుడు మన జీవితంలో కూడా మనం అనేక సార్లు ఏం చేస్తుంటాడు? మన చెయ్యి విడిచిపెట్టేసి మనం పడిపోయేలాగా దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. కానీ వాటి ద్వారా దేవుడు మనకి అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా, నీ ఓటమి ఎన్నటికీ ముగింపు కాదు. అంటే ఒక్కసారి పడిపోయామంటే అయిపోయింది, ఇంతటితోటి నా విశ్వాస జీవితం ముగిసిపోయింది అని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు తిరిగి వచ్చి ఇతరులను బలపరచాలి. 32-34 వరకు ఉన్న వాక్య భాగం చూడండి. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణంలో వెళ్ళటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. నేను చాలాసార్లు మనము మన బలహీనతలను చూడలేని గుడ్డివారంగా ఉంటాం. పేతురు ప్రభుతో మాట్లాడిన మాటలు చూస్తే అతనిపై అతనికి ఎంత పిచ్చి నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. ఎంతలా అంటే ఏకంగా ప్రభు మాటలనే కొట్టిపారేసేంత. నా గురించి అట్లెట్లా అనుకుంటావు ప్రభు, అసలు నేను ఎంత దూరమైనా వస్తాను చెప్తుంది ప్రభు. అంటే అతనిపైన అతనికి చాలా నమ్మకం ఉందన్నమాట, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. మనం కూడా చాలాసార్లు మన గురించి మనం ఇలాగే ఆలోచిస్తుంటాం. అంటే ఎగ్జాక్ట్గా ఇవే మాటలు కాదు, నా తోటి వాడు పడిపోవచ్చేమో కానీ నేను బలవంతుణ్ణి, నేను ఎప్పటికీ పడిపోను అని ఈ భావన అయితే ఉంటుందన్నమాట మనలో. అచ్చంగా ఇవే మాటలు మనం అనుకోకపోయినా ఇలాగని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. ఆశ్చర్యకరంగా ఇది ఒక్కటే నమోదు చేయబడిన సందర్భం. యేసు ప్రభువు పేతుర్ని సీమోను అని పిలిచిన సందర్భం. ఎప్పుడు సీమోను అని పేరు పెట్టింది ఆయనే, కానీ సీమోను అని పేతుర్ని పిలిచిన సందర్భం మాత్రం ఇది ఒకటే కనిపిస్తుంది మనకి. దాని వెనకాల కూడా ఏమైనా ఉండొచ్చా? సీమోను అంటే బండ అని అర్థం కదా. చెప్తున్న విషయానికి పిలుస్తున్న పిలుపుకు దానికి కలిపి ఆలోచిస్తే బహుశా యేసుప్రభు ఇట్లా అంటున్నారేమో, పేతురు, నువ్వు నా పైన ఆధారపడినప్పుడు మాత్రమే నువ్వు బండవి. ఆ పేరు పెట్టింది ఎవరు నీకు? నేను కదా. నువ్వు నా పైన ఆధారపడినప్పుడే నువ్వు నిజంగా బండవి. కానీ నువ్వు నేను బండని, నాకేం తక్కువ అని నీ పైన ఆధారపడాలి అని అన్నప్పుడు నువ్వేమవుతావు? పడిపోతావు. ఇప్పుడు పడిపోతావు అని చెప్తున్న సందర్భం ఏంటది? సీమోను, నువ్వు పడిపోతావు అని చెప్తున్నాడు. పేతురు ఆత్మీయ వైఫల్యానికి ఇది మరొక కారణం. ఏంటది? తనపైనే తాను
ఆధారపడటం. పేతురు తన బలహీనతలను చూడలేని గురుడితనం కలిగి ఉన్నాడు. తను నిజంగా ఎంత బలహీనుడో గుర్తించలేని స్థితిలో పేతురున్నాడు అనేది మరొక కారణం అన్నమాట. తన బలహీనతను గుర్తించలేకపోతున్నాడు కాబట్టి హెచ్చరికను కూడా తీసుకోలేకపోతున్నాడు. ముందు హెచ్చరిక అవసరం అని తెలియాలి కదా. కానీ యేసుప్రభు అతను ఇంకా పడిపోకముందే అతను తిరిగి సమకూర్చబడతాడు కూడా ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం మన బలహీనతలను గుర్తించలేని గుడ్డివారంగా ఉంటే మనం కూడా స్పిరిచువల్లీ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేసే వాళ్ళంగా ఉంటాము. కాబట్టి అలా ఎప్పుడూ దేవుని మాటలను, ఆయన చేసే హెచ్చరికలను లైట్ తీసుకోకుండా మన బలహీనతలలో ఆయన సహాయం కోసం వేడుకుంటూ ఆయనపై ఆధారపడే వారంగా ఉండాలి. మన బలహీనతలు ఎప్పుడైతే మనం తక్కువ అంచనా వేస్తామో దేవుని హెచ్చరికలను కూడా నిర్లక్ష్యం చేస్తాము. ఒకవేళ ఎప్పుడైనా పడిపోయినా తిరిగి మరలా మన ప్రభు చెంతకు వస్తే ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు, సమకూర్చే దేవుడు, తిరిగి తన పనిలో మనల్ని ప్రభావవంతంగా వాడుకునే దేవుడు అని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా ఓడిపోయినా, పడిపోయినా, ఇప్పుడు అసలు నేను ఏం మొహం పెట్టుకున్నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అనుకోనక్కర్లేదు. మనం వెళ్ళగలిగిన చోటు ఏదైనా ఈ లోకంలో ఉంది అని అంటే అది ఆయన కృపాసనం దగ్గరికి. అలాగే నేను ఇంత ఘోరంగా పడిపోయాను కాబట్టి దేవుని సేవలో, పనిలో వాడబడే అర్హత, యోగ్యత నాకు లేదని కూడా అనుకోనక్కర్లేదు. ఎందుకు? దేవుడు విరిగిన వారిని సమకూర్చి పేతురుని విడిచిపెట్టకుండా తన పనిలో గొప్పగా వాడుకున్నట్టు మనం కూడా మనల్ని కూడా ప్రభావవంతంగా తన నామ మహిమార్థమే వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక, వాడబడ్డానికి నీకు మనసు ఉంటే నువ్వు వెనకాడకు. సేవ చేయకుండా ఉండడానికి దేవుని ఔన్నత్యాన్ని, ఇటువంటి వైఫల్యాలను కారణాలుగా చూపిస్తే అవి సాకులు మాత్రమే అని గుర్తుంచుకోండి. దేవుడు ఎప్పుడు మనల్ని అంగీకరించడానికి, సమకూర్చి తన పనిలో వాడుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కనుక మనం పడిపోయినా సరే ఆయన చెంతకే పరిగెత్తుకొని వెళ్ళే వారంగా ఉండాలి. నీ మనసు తిరిగిన తర్వాత, వాడుక భాషలో ఏమైందని చెప్పాను ఇంకా స్పష్టంగా, నువ్వు దేవుని వైపుకి తిరిగిన తర్వాత ఎటు నుండి ఎటు తిరగడం? పాపము నుంచి దేవుని వైపుకి తిరగడం. దాన్నే మనం ఏమంటాం? మారు మనస్సు అని అంటాం కదా. అపోస్తలుల కార్యాల కింద 3:20 మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు నంది తిరుగుడి. మారు మనస్సు అందరం అంటే ఏంటి? తిరగడమే. అపోస్తలుల కార్యాల కింద 26వ దేవుడు పౌలును అన్యజనుల దగ్గరికి పంపిస్తూ ఉన్న సందర్భంలో కొన్ని మాటలు చెప్తాడు పౌలుతోటి, అన్యజనుల దగ్గరికి పంపిస్తూ. అందులో 26వ18వ ఈ మాటలు ఉన్నాయి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని వైపునకు తిరిగి, సాతాను అధికారం నుంచి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని అన్యజనుల దగ్గరికి పంపిస్తున్నప్పుడు దేవుడు పౌలుతో చెప్పిన మాట తిరిగి వారు మారు మనస్సు పొందినట్లు. కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు మనం తిరిగి దేవుని వద్దకు వెళ్ళలేము అని అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు మన పాపముల కోసం సిలువలో చనిపోయాడని మనం అన్నప్పుడు ఆయన మనం చేసే చిన్న చిన్న పాపముల కోసం మాత్రమే కాదు, పెద్ద పాపముల కోసం మాత్రమే కాదు, అన్నింటి కోసం ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. అయితే దాన్ని లైసెన్స్ గా భావించి దేవుని కృపను దుర్వినియోగపరిచే పని ఒక విశ్వాసి ఎన్నటికీ చేయడు. ఆ దేవుడు ఎట్లాగో నా పాపాల కోసం చనిపోయాడు కాబట్టి నేను ఇంకా పాపంలోనే కొనసాగుతుంటానని విశ్వాసం ఎప్పుడైనా అంటాడా? అనడు. తను ఎప్పుడు లైసెన్స్ గా భావించి దాని కృపను దుర్వినియోగపరచడు. అతను దాన్ని అసహ్యించుకుంటాడు, పాపాన్ని అసహ్యించుకుంటాడు, దాంతో పోరాడుతాడు, దానిపై విజయం సాధిస్తూ ఉంటాడు. నిజమైన పశ్చాత్తాపం కలిగి నిజంగానే దాని తట్టు నుంచి దేవుని తట్టుకు తిరుగుతాడు. కానీ పడిపోయిన వాడికి బైబిల్ ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటంటే, తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాడి ఉన్నాడు కనుక ఆయన చింతకు రండి, పాపక్షమాపణ పొందండి అని. చాలాసార్లు నువ్వు పడిపోయినప్పుడు, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో ఉంటుంది కదా, పడిపోయినప్పుడు మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పి ఒక వాగ్దానం ఉంటుంది. చాలాసార్లు అది ఎట్లా తీసుకుంటారంటే, పడిపోతే దట్స్ ఫైన్, మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు కదా. అది పడిపోకుండా ఉన్న వాళ్ళకి మీరు పడిపోండి పర్వాలేదని చెప్పట్లేదు. యాక్చువల్గా పడిపోయిన వాడికి చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు అదే స్థితిలో నశించిపోయాల్సిన అవసరం ఏం లేదు. నీ దేవుని దగ్గరికి నువ్వు వస్తే నువ్వు క్షమించబడతావు, అలాంటి దేవుడు నీకు ఉన్నాడు అని పడిపోయిన వాడి గురించి చెప్తున్నాడు. వాడు ఏం చేయాలి? అంతేగాని స్థిరంగా కొనసాగుతున్న వాడు కూడా పడిపోవచ్చు పర్వాలేదని చెప్పట్లేదు. ఒక విశ్వాసి ఎప్పుడు పాపంలో ఆనందించలేడు, అందులోనే కొనసాగలేడు, దాని చేత సంతృప్తి సంతోషము అందులో నుంచి పొందుకోలేడు.
మనకు ఉత్తరవాది ఉన్నాడు కాబట్టి పడిపోనని చెప్పట్లేదు, కానీ పాపం చేసినా పర్వాలేదని చెప్పట్లేదు. ఒకవేళ మీరు పడిపోతే మాత్రం ఆయన మీకోసం ఉన్నాడు అని చెప్తారు. అలాగే పేతురు తనని తృణీకరిస్తాడు అని తెలిసి కూడా యేసుప్రభు వారు పేతురుని ఎన్నుకున్నాడు కదా. అసలు యేసుప్రభు వారి చాయిస్ ఎట్లాంటి చాయిస్, అసలు ఇలాంటి వాళ్ళని అసలు చూస్ చేసుకునేది అని అనిపిస్తుంది వీళ్ళ గురించి చదువుతున్నాం. చాలా ఖచ్చితంగా నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కోయదు అంటే ఖచ్చితంగా యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని తృణీకరిస్తారు, ఒప్పుకోడు. పేతురు విషయంలో మాత్రమే కాదు, ప్రతి విశ్వాస విషయంలో, నీ విషయంలో, నా విషయంలో కూడా ఇది సత్యం. మనం చేయబోయే ప్రతి పాపం యేసుప్రభుకు ముందుగానే తెలిసినప్పటికీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. నిజంగా ఆయన ఆశ్చర్యకరమైన కృప. మనం పాపంలో పడిపోయినప్పుడల్లా మనం మారు మనసు పొంది ఆయన తట్టుకు తిరిగేలా, ఆయన చెంతకే పరిగెత్తుకొని వచ్చేలా పురికొల్పాలి. ఈ గొప్ప కృప. చివరిగా మూడవది, లోకం మారింది, దాని వ్యతిరేకతను ఎదుర్కోవడానికి అన్ని విధాలా మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. 35 నుంచి 38 వరకు ఉన్న వాక్య భాగం. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను, కత్తి లేని వాడు తన బట్టను మీ కత్తి కొనుక్కొనవలను, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసినది. ఎలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నదని మీతో చెప్పుచున్నానని. వారు, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. ఈ వచనాల్లో యేసు ప్రభువు ఒకప్పుడు తన శిష్యుల్ని ఎలా పంపించాడో, ఇప్పుడు ఎలా వెళ్ళమని సూచిస్తున్నాడో చెప్తున్నాడు. అంటే ఈ పరిస్థితులను చెప్పడం వల్ల కాలము మారింది, పరిస్థితులు మారాయి, ఒకప్పుడు లాగా లేదు ఇప్పుడు పరిస్థితి అని తెలియజేస్తున్నాడు. మరికొంత సమయంలో యేసు ప్రభువు భౌతికంగా వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ సూచనలు చేస్తున్నాడు. ఒకప్పుడు సంచి జాలే చెప్పులు లేకుండా పంపించడం మీకు ఏమైనా తక్కువైందా అని శిష్యుల్ని అడుగుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమీ తక్కువ కాలేదని చెప్తున్నారు. బోధకులను ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చే సంస్కృతి ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉండింది. దేవుడు కూడా వారికి కావలసినవన్నీ సమకూర్చాడు. వాళ్ళు గొప్ప ఆత్మీయ విజయాలను పొందేలాగా దేవుడు సహాయం చేశాడు కావాలని. ఎందుకు? ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా సంతోషంతో వాళ్ళ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ గురించి తిరిగి వచ్చి చెప్తారు. లూకా 10:17. వాళ్ళ పరిచర్య అప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? ప్రారంభ దశలో ఉంది. అప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు పరిచర్యకు పంపించబడ్డారు. కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చేలా, కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా దేవుడు ఏం చేశాడు? అంతా సజావుగా జరగనిచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు వాళ్ళకు యుద్ధమే చేయాలి. వారు ఊహించని రీతిగా పరిస్థితులు మారిపోబోతున్నాయి. శిష్యులు శ్రమకు, హింసకు గురి కాబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభువు వాళ్ళు భౌతికంగా వారితో పాటు ఉండబోవడం లేదు. కాబట్టి మీకు కావలసినవన్నీ ఇప్పుడు ఏం చేయండి? తీసుకొని వెళ్ళండి. సంచి జాలి తీసుకెళ్ళడం చెప్తున్నాడు అంటే ఓకే, కానీ కత్తి లేనివాడు అవసరమైతే తన బట్టను మీ కత్తి కొనుక్కోవడం వల్ల ఎందుకు చెప్తున్నాడు? ఎవడైనా యేసు ప్రభువుని నమ్ముకోనంటే పొడిచేద్దామనా? పేతురు ప్రధాన యాజకుడి చెవిని అడిగినప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? సీమోను పేతురు దగ్గర కత్తి ఉండిన అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుడి దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలో నేను త్రాగకుండా అని పేతురుతో అన్నాను. అంటే యేసు ప్రభువు రెబెలియన్, తిరుగుబాటుని, వైలెన్స్, హింసని ఎంత మాత్రము ప్రోత్సహించట్లేదు అని ఇమ్మీడియట్ గా జరిగిన ఈ సంఘటనలో యేసు ప్రభువు మాటలు బట్టి మనకు తెలుస్తుంది. మరి ఎందుకు కత్తి కొనుక్కోమని చెప్తున్నాడు? ఒకవేళ లేకపోతే పైబట్టను అమ్మైనా సరే కత్తి కొనుక్కోమని ఎందుకు చెప్తున్నాడు? మఖైరా అనే గ్రీకు పదానికి చిన్న కత్తి అని అర్థం. నిజంగా యుద్ధం చేసి పోరాడడానికి అయితే 2 కత్తులు సరిపోతాయి, 2 చిన్న కత్తులు సరిపోతాయి. ఉన్నది ఎంతమంది? అంతమంది ఉన్నారు ఎదిరించే వాళ్ళు, అందుకంటే ఎక్కువ మంది వస్తారు కదా. మరి 2 చిన్న కత్తులు సరిపోతాయి. సో నిజంగా వాళ్ళపైన ఎవరిపైన దాడి చేయడానికో, ఉద్దేశపూర్వకంగా ఎవరినో ఎదిరించడానికో ఆయన ఈ మాటలు మాట్లాడటం లేదు. ఇటువంటి చిన్న కత్తులు సాధారణంగా ప్రయాణాలు చేసేవారు, దారి దోపిడీ దొంగలు, బందిపోట్లు ఉంటారు కదా, వాళ్ళ నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం తమ దగ్గర పెట్టుకునేవాళ్ళు అనమాట. ఎందుకు దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి
అంటే చాలాసార్లు ఇది అలంకారప్రాయంగా కూడా చెప్పబడింది అని అన్నారు, కానీ నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన పరిచర్యకు పంపించినప్పుడు ఎట్లా పంపించాడో దాంతో కంపేర్ చేసి చెప్తున్నాడు. ఒకప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా వెళ్ళమని చెప్పాను, అవేవి తీసుకోకుండానే వెళ్ళమని చెప్పానంటే అవన్నీ కూడా అలంకారమేనా? అలంకారం కాదు, నిజంగానే వాళ్ళు చెప్పులు జాలే సంచి లేకుండానే వెళ్ళారు. దాంతో పోల్చి ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, జాలే సంచి తీసుకెళ్ళండి అంటున్నాడు. ఇవి అలంకారమా? ఇది కూడా అలంకారం కాదు. ఇవేవి అలంకారప్రాయంగా సాదృశ్యంగా చెప్పట్లేదు, కానీ కత్తి మాత్రమే సాదృశ్యం అని ఎందుకు? దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ లేదు ఇది నిజంగా కత్తి అంటే కత్తి కాదు, యేసుప్రభు ఎందుకు అట్లా అంటాడు, ఇది అలంకారంగా చెప్తున్నారు, పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు, సిద్ధంగా ఉండమని మాత్రమే చెప్తున్నాడు, నిజంగా కత్తి కొనుక్కోమని కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కాదు, నిజంగానే కత్తి కొనుక్కోమనే చెప్తున్నాడు. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నాను, జాలే సంచి కత్తి మూడు కలిపి చెప్తున్నప్పుడు మూడు దేనికి సంబంధించినవని అర్థం చేసుకోవాలి, ప్రయాణానికి సంబంధించినవని అర్థం చేసుకోవాలి. సో కత్తి కూడా దేనికోసము, తమను తాము రక్షించుకోవడం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, యాక్టివ్గా ఎవరినో పొడవడానికి ఎవరి మీదకు వెళ్ళడానికి కాదు, ఎవరైనా వాళ్ళ మీదకు దాడి చేయడానికి వస్తే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం. ఈ వ్యత్యాసం అర్థం కాక దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో అర్థం కాక చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంది. ఈ పతనమైన లోకంలో యేసును వెంబడించడం అంటే ప్రమాదం ఎప్పుడు మన కోసం కాచుకొని ఉంటుందని యేసు ప్రభువారి మాటలు బట్టి అర్థమవుతుంది. కొన్నిసార్లు పారిపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఉన్న చోటనే నిలిచిపోవాల్సి వస్తుంది, ఇంకొన్నిసార్లు ఆత్మరక్షణ కోసము డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ లేదా స్వీయ రక్షణ క్రైస్తవ ప్రేమకు ఎంత మాత్రం విరుద్ధము కాదు. మిషనరీలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొన్ని మందులు, అనారోగ్యం పాలైతే తీసుకోవడానికి కొన్ని మందులు, అలాగే శాటిలైట్ ఫోన్స్ ఇన్ కేసు ఒకవేళ సిగ్నల్స్ ప్రాపర్ గా అందకపోతే, అలాగే కొన్నిసార్లు వ్యక్తిగత భద్రత నిమిత్తం కొన్ని ఆయుధాలు, కొన్ని చిన్న చిన్న కత్తులు ఇలాంటివి కూడా తీసుకెళ్లేవారట. ఎందుకు? మనుషులే కాదు, క్రూర మృగాలు కూడా ఉంటాయి. ఆయన వెళ్లే ప్రజలు ఎవరో వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో మన మీద దాడి చేయడానికి వచ్చారని వాళ్ళు దాడి చేయడం మొదలు పెడతారు, వీళ్ళు కాపాడుకోవాలి కదా. ఎందుకు అట్లాంటివన్నీ తీసుకెళ్లే వాళ్ళు మిషనరీలు? అక్కడి ప్రజలకు హాని చేయడం కోసం కాదు, వాళ్ళు బ్రతికుండి వాళ్ళకు పరిచర్య చేయడం కోసం. అలాగే జాగ్రత్త పడుతున్నాము, సిద్ధపడుతున్నాము అంటే భయపడుతున్నామని కూడా కాదు, అది గృహ నిర్వాహకత్వం. మనల్ని మనం రక్షించుకోవడం, మన కుటుంబాన్ని పొరుగు వారిని రక్షించుకోగలిగే పరిస్థితిలో ఉండి రక్షించకపోవడం బాధ్యతారహితంగా ప్రవర్తించడం అవుతుంది, కానీ విశ్వాసంతో నడుచుకోవడం అవ్వదు. మనల్ని మనం రక్షించుకోవడం మన బాధ్యత, మన కుటుంబాన్ని పొరుగు వారిని రక్షించుకోవడం మన బాధ్యత. అయితే శిష్యులు ఇదంతా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు ఉన్నారా? లేరు. వాళ్ళు అసలు యేసుప్రభువు వారు చనిపోతున్నారనే సంగతిని ఇంకా అర్థం చేసుకోలేదు. తర్వాత జరగబోయే పరిస్థితులన్నిటి గురించి యేసుప్రభువు వారు చెప్పే మాటలు ఎందుకు అర్థమవుతాయి వాళ్ళకి? కానీ విశ్వాసులు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మీయంగాను భౌతికంగాను ఈ లోకం నుంచి వ్యతిరేకతను, హింసను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో క్రీస్తు కోసం జీవించడం అంటే అంతా సాఫీగా సాగిపోతుందనే భ్రమలో ఉండకూడదు. రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక సంఘటన బట్టి చాలా మంది ఫోన్ చేసి వ్యక్తిగతంగా నాకు కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి, రాత్రులు ప్రయాణాలు చేయకండి. సో సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ అన్గాడ్లీ అనేది వాక్య విరుద్ధమైన ఆలోచన. దేవుని సార్వభౌమత్వాన్ని నమ్ముతూనే మన బాధ్యతగా మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని, మన తోటి వారిని రక్షించే వారంగా ఉండాలి క్రైస్తవులమైనటువంటి మనం. శిష్యులు ఆత్మీయంగా విఫలమవడానికి మరొక కారణం ఏంటంటే వారు దేవుని సంగతులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. ఇప్పుడు యేసుప్రభు మరణాన్ని గురించి ఆయన చెప్పాడు, ఇంకా చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ప్రవచనాలు నెరవేరబోతున్నాయని సూచనప్రాయంగా అనేక సార్లు అనేక విషయాలు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారా? అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆత్మీయంగా మందులుగా ఉన్నారు. యేసుప్రభు వారు యెషయా 53:12 తనకు తాను అన్వయించుకుంటున్నాడు కదా, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది అంటున్నాడు. ఏంటది? 37వ వచనంలో చూడండి, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడినని వ్రాయబడిన వాటి నా యందు నెరవేరవలసి ఉన్నది, కాబట్టి మీరు పోయి కత్తి కొనుక్కోండి. కత్తులు ఉన్నాయి కాబట్టి లీగల్ గా వీళ్ళేంటి, అక్రమకారులు అని నిందించబడతారు. అండ్ ఆ ప్రవచనం నెరవేరుతుంది. సో ప్రైమరీగా ఈ ప్రవచనం నెరవేరినట్లు మీరు వెళ్ళి కత్తి కొనుక్కోండి. ఫస్ట్ జాలే సంచి చెప్పులు
కానీ ఇక్కడ జాలే సంచి కత్తి. ఎందుకు? ఈ ప్రవచనం నెరవేరాలనేది ఒకటి, రెండోది పరిస్థితులు మారిపోబోతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. చాలా మంది యూదులు ఏమని భావించేవారంటే ఈ మాటలన్నీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని మాటలన్నీ ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పబడినవి కానీ మెస్సియా గురించి చెప్పబడినవి కాదని అనుకునేవారు. మరి మెస్సియా గురించి ఏమని ఆలోచించేవాళ్ళు? ఆయన ఒక శక్తివంతమైన ఘనతనున్న రాజుగా వచ్చి హింసించబడుతున్న, వేదన అనుభవిస్తున్న దేశాన్ని విడిపిస్తారని అనుకునేవాళ్ళు. కానీ సత్యం ఏంటో పునరుద్ధానం చెందిన తర్వాత యేసు ప్రభువారు ఎంఐ మార్గంలో ఇద్దరు వ్యక్తులతో నడుస్తూ చెప్తాడు. అపోస్తలులకు కూడా సేమ్ అదే విషయాన్ని రిపీట్ చేస్తాడు. ఏంటది? క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు అని లూకాసు వార్త 24వ అధ్యాయం 26 అలాగే 46 వచనాలు చదువుతాం. చాలాసార్లు మనం ఆత్మీయంగా పడిపోవడానికి కారణం మన ఆత్మీయ గురుడితనమే, దేవుని హెచ్చరికలను అర్థం చేసుకోలేకపోవడమే, దేవుని కోణంలో నుంచి పరిస్థితులను చూడలేకపోవడం, ఆయన ఏ భావంలో చెప్పాడో ఆ భావంలోనే ఆయన మాటల్ని అర్థం చేసుకోలేకపోవడం. మనం వాక్యం చదివేటప్పుడు కూడా చాలాసార్లు ఇలాగే చదువుతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మంది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? విశ్వాస వీరులు గుర్తొస్తారు, హీరోస్ ఆఫ్ ఫెయిత్. దేవుడు మహిమాయుక్తంగా తన భక్తులకు అనుగ్రహించిన విడుదల గురించి, రక్షణ గురించి, విజయాల గురించి అందులో రాయబడింది, నిజమే. కానీ ఆ అధ్యాయం చివరిలో ఉన్న మాటలు ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయి? 36వ వచనం వరకు విశ్వాసమును బట్టి అని చెప్తూ వెళ్తుంటాడు. భక్తులు పొందిన విజయాలను గురించి చెప్పుకుంటూ వెళ్తాడు. 35వ వచనం నుంచి ఒకసారి తీసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఇంతే పాజిటివ్ గా చెప్పిన విషయాలు ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి చూడండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు. ఇవి గుర్తొస్తాయి మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనగానే ఇది గుర్తొస్తుందా? కానీ కేవలం విజయాలను గురించి విశ్వాసమును బట్టి అని ఓన్లీ విజయాల గురించి చెప్పాడా? విడుదల పొందిన సందర్భాల గురించి చెప్పాడా? కాదు. విశ్వాసము ద్వారా ఎలాంటి సాక్ష్యం పొందారో, మిగిలిన భక్తుల విషయంలో ఏం జరిగిందో అది కూడా చెప్తున్నాడు కదా. ఈ సత్యాన్ని బ్యాలెన్స్డ్ గా అర్థం చేసుకోకపోతే, దేవుని వాక్యాన్ని మనము సరైన భావంలో అర్థం చేసుకోవాలి. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయాసపడాలి. కొందరు తమ జీవితంలో హింసను ఎదుర్కొన్నప్పుడు ఒకవేళ ఈ సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే భక్తులందరి విషయంలో దేవుడు ఒకే విధంగా జోక్యం చేసుకొని ఒకే విధంగా తన విడుదలను, తన శక్తిని ప్రదర్శిస్తాడు అనేది సత్యం కాదు. అలా జరగదు. కొందరి విషయంలో అలా జరగవచ్చేమో, కానీ కొందరి విషయంలో అలా జరగకపోవచ్చు కూడా అనే విషయం స్పష్టంగా అర్థం కాలేదనుకోండి. అప్పుడు తమ జీవితంలో హింసను ఎదుర్కొన్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమనుకోవచ్చు, దేవుడు తమని విడిచిపెట్టేశాడని అనుకునే ప్రమాదం ఉంది. వాళ్ళకి సహాయం చేయట్లేదు అని పొరపడే అవకాశము ఉంది. కాబట్టి లేఖనాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని సరైన భావనలో అర్థం చేసుకోవాలి. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయాసపడాలి. అర్థం కాని వాటికి మనం ఏం చూపించలేం? నేను చాలాసార్లు చెప్తాను, అర్థం కాని వాటికి, తెలియని వాటికి మనం ఏం చూపించలేం? విధేయత చూపించలేం. మన శత్రువు గురించి, పొంచి ఉన్న ప్రమాదాల గురించి లేఖనాలు చేసే హెచ్చరికలను కూడా అర్థం చేసుకోలేక పడిపోయే అవకాశము ఉంటుంది. అలాగే యెషయా 53:12 వీరు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ అందులోని మాటలు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ సందర్భానికి కూడా సంబంధించినవి. మార్కు సువార్త 15వ అధ్యాయం తీసి చూడండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము. అక్రమకారులలో ఒకటిగా ఎంచబడిన ఈ ప్రవచనం ఆయన ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడడం ద్వారా కూడా నెరవేరిందని మార్కు భక్తుడు చెప్తాడు. మరియు 27-28 వచ్చిన 15వ అధ్యాయం 27-28 వర్సెస్. మరియు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు. ఈ వచనాల కింద ఫుట్ నోట్లు ఏముంది? అనేక ప్రాచీన ప్రతులలో
అప్పుడు ఆయన అక్రమకారులలో ఒకనుగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది. చాలా ప్రతుల్లో అలాగని రాసుందట. అక్రమకారుల్లో ఆయన ఒకడిగా ఎంచబడినట్లు ఈ విధంగా ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు అని రాయబడిందట. ఎందుకు క్రీస్తు అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు అని ఆలోచిస్తే, అసలు అక్రమకారులైన మనలను, అసలు అక్రమకారులు ఎవరు? నిజమైన అక్రమకారులు ఎవరు? మనమే. మనలను తండ్రి ఎదుట నీతిమంతులుగా నిలబెట్టడం కోసం ఆయన అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. దేవుని ఎదుట పవిత్రులుగా నిర్దోషులుగా మనల్ని నిలబెట్టడం కోసం పవిత్రుడు నిర్దోషి అయిన దేవుని గొర్రెపిల్ల మన పక్షంగా బలి అయినాడు. శిలువపై యేసు మన స్థానంలో చనిపోయాడు. మనం చెల్లించాల్సిన మూల్యాన్ని మనకు బదులుగా ఆయన చెల్లించాడు. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని చదువుతుంది. అది యేసుక్రీస్తు బలియాగము నీకోసమే నువ్వు నమ్మి విశ్వసించినప్పుడే నీకు వ్యక్తిగతంగా వర్తిస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను మంచి వ్యక్తిని అని అనుకుంటూ ఉంటే, బైబిల్ చెప్తుంది మీరు సాతాను అంధకార బంధకాలలో ఉన్నారు, కానీ దేవుడు తన దగ్గరికి వచ్చిన ప్రతి పాపకి ఉచితమైన సమృద్ధి అయిన కృపను అనుగ్రహిస్తాడు. మీరు దేవుని తీర్పు నుంచి తప్పించుకోవడం కోసం యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే మీరు దేవుని కృపను పాప క్షమాపణను పొందుకుంటారు. చివరిగా ఒక ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. స్కాట్లాండ్ లోని కొండ ప్రాంతాల్లో కొన్నిసార్లు గొర్రెలు తప్పిపోతూ ఉంటాయట. కొండ ప్రాంతాల్లో వాళ్ళు గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు గొర్రెలు తప్పిపోతూ ఉంటాయి. కొన్ని కొండ చర్యలు అంచుల ఎమ్మట తీయని గడ్డి పెరుగుతూ ఉంటుందట. ఆ గడ్డి కోసము గొర్రెలు ఏం చేస్తుంటాయి, కొంచెం సాహసం చేసైనా సరే ఆ అంచుల ఎమ్మట నడుచుకుంటూ వెళ్ళి ఆ గడ్డి తింటూ ఇరుక్కుపోతాయి. అక్కడే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదట కొన్నిసార్లు. అది గొర్రెల కాపరి దాన్ని కనుగొని వెంటనే వెళ్ళి రక్షించగలడు, కానీ అట్లా చేయడట. దాన్ని కొన్ని రోజులు అలా వదిలేస్తాడట. అది ఆహారం లేక కొన్ని రోజులకు బలహీనపడుతుంది. అప్పుడు అతను నడుముకు తాడు కట్టుకొని కొండపై నుంచి వేలాడుతూ కిందకి దిగి దాన్ని రక్షిస్తాడట. ఎందుకు అట్లా చేస్తాడు? కొన్ని రోజులు ఆగి ఎందుకు ఆ పని చేస్తున్నాడు? వెంటనే వెళ్ళి రక్షించవచ్చు కదా. ఎందుకు అలా చేస్తున్నాడంటే అట్లానే నేను కూడా అనుకున్నాను, కానీ కాదట. వెంటనే వెళ్తే అది బలంగా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి, అలాగే భయంలో గందరగోళంలో ఉంటుంది కాబట్టి అది కాపరికి సహకరించక పొరపాటున కాలు జారి పడిపోయే ప్రమాదము ఉంటుంది. ఈ కాపరిని గాయపరిచే ప్రమాదం కూడా ఉంటుంది. వెళ్ళిన మిషన్ సక్సెస్ అవ్వదు. అదే ఒక 4 రోజులు మార్చామనుకో, అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఏం చేయలేదు ఇక కదా. సో దేవుడు కూడా అట్లనే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాడంట, మనం ఆ తీయని గడ్డి కోసము సాహసం చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి పడిపోయినప్పుడు మనం వదిలేస్తాడంట దేవుడు. కొన్నిసార్లు దేవుడు వదిలేసినప్పుడు అప్పుడు మనం ఏమని గుర్తెరుగుతాము? నిజంగా మనం ఎంత బలహీనలమో, కాపరి సహాయం లేకపోతే మనం ఈ ప్రమాదంలో నుంచి మనముగా బయటపడే అవకాశం లేదని మనం గుర్తించి ఆయన పైన ఆధారపడి మనం ఆయన్ని సమర్పించుకునే పరిస్థితి వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడు? అట్లా అనుదిస్తాడు, అట్లా ఉన్నదిస్తాడు అనమాట దాన్ని. అలా ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో, ఆయన కృప కలిగిన వాడు, మన పక్షంగా ప్రార్థించే ఉత్తరవాది, మన కాపరి అయి ఉన్నాడు కనుక మనల్ని ఏం చేస్తాడు? దగ్గరికి తీసుకొని మనల్ని క్షమిస్తాడు, మనల్ని సమకూర్చి మరలా గొప్పగా ప్రభావవంతంగా తన పనిలో మనల్ని వాడుకుంటాడు. అలా మనం పడిపోయిన ప్రతిసారి మన ప్రధాన కాపరి అయినా, మన ప్రధాన యాజకుడైనా మన యేసు ప్రభు చెంతకే మనం పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పనిలో ఆయన ఉద్దేశించిన విధంగా వాడబడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో నుంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఇంతవరకు మనం విన్న విషయాలను ఒకసారి తలపోసుకుందాం. ఎన్నో సంగతులు దేవుడు మన దృష్టికి తీసుకొని వచ్చాడు ఈ ఉదయకాల సమయం. పేతురు భక్తుడి యొక్క ఆత్మీయ వైఫల్యాన్ని గురించి మనం ధ్యానించాం. సాతాను ఒక నిజమైన వ్యక్తి అని, వాడు మన నాశనాన్ని కోరుకుంటున్నాడని, ఆ సత్యాన్ని, ఆ వాస్తవాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనల్ని ఎక్కడ పడేయాలా, ఎక్కడ మనల్ని దారి తప్పించాలని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ స్పృహ కలిగి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. అలాగే పేతురు తనను తాను నమ్ముకుంటూ
దేవుని పైన ఆధారపడకుండా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు కూడా దేవుడు అతని అతను ఎంత బలహీనుడు అతను గుర్తించడానికి దేవుడు కొన్ని వైఫల్యాలను అనుమతిస్తాడని చూసాం. మన జీవితంలో కూడా దేవుడు అటువంటి వారు అనుమతిస్తున్నాడంటే అందులోంచి మనకు నేర్పించాలనుకునే పాఠాలు అనేకం ఉంటాయి. దేవుని శక్తి పైన ఆధారపడడం కోసం, దేవుని వైపే చూసేలా మనల్ని చేయడం కొరకు దేవుడు రకరకాల పరిస్థితులు మన జీవితాన్ని అనుమతిస్తూ ఉంటాడు. మన కోసం మాత్రమే కాదు, తిరిగి సమకూర్చబడిన తర్వాత మనం మన తోటి వారికి పరిచర్య చేసేలాగా, తోటి వారిని సహోదరులను బలపరిచేలాగా, వాళ్ళని ప్రభువులో క్రీస్తులో నడిపించగలిగేలాగా దేవుడు మనల్ని మలుచుతాడు. సాత్వికమైన దీన మనసు కలిగిన దయా హృదయంతో మనం ఆ పని చేయగలిగేలాగా దేవుడు మనల్ని తగ్గింపు మనసులోనికి దేవుడు నడిపిస్తాడు. మనల్ని ఆ రీతిన మలుస్తాడు. మన జీవితంలో ఆయన అనుమతించే అనేక పరిస్థితుల ద్వారా అని చూసాం. ఎంత జరిగినా ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే ఉత్తరవాదిగా ఉన్నాడు కనుక మనకు శాశ్వతంగా దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితి ఉండదు అనే మాట ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. తిరిగి ఆయన చెంతకు వెళితే తప్పక ఆయన చేర్చుకుని క్షమించి మరలా సమకూర్చి, అంత మాత్రమే కాదు ఆయన పనిలో కూడా వాడుకునేటువంటి గొప్ప దేవుడిని మనం చూస్తూ పడిపోతారని తెలిసి కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అంటే మనలో ఏ మంచి లేదు, మనలో ఏ యోగ్యత లేదు, అది కేవలం దేవుని కృప. ఆ అద్భుతమైన కృపను అడ్వాంటేజ్ గా తీసుకొని దాన్ని దుర్వినియోగపరచకుండా ఒక విశ్వాసి ఎప్పుడు నిజంగా పాపంతో పోరాడేవాడిగా, నిజమైన పశ్చాత్తాపంతో దాని నుంచి వైదొలిగి దేవుని తట్టుకు తిరుగుతూ దానిపై విజయం సాధించేవాడిగా ఉంటాడని చూశాను. మరి నిజంగా మనం అలా ఉన్నామా? మారు మనసు అనేది మన జీవితంలోనే నిత్య అనుభవంగా ఉందా? పరిశీలించుకుందాం. లేఖనాలను సరిగా అర్థం చేసుకోలేకపోతే అందులో ప్రమాదాల గురించి చెప్పిన హెచ్చరికలను కూడా అర్థం చేసుకోలేము. వాటిని అర్థం చేసుకునే విషయంలో ఇంకా ఎక్కువ ప్రయాసపడడానికి మనం సమర్పించుకుందాం. లోకంలో పరిస్థితి, క్రీస్తును వెంబడించే వారి పట్ల వ్యతిరేకత, ద్వేషము, హింస ఇవన్నీ లోకం నుంచి ఎదురవుతాయని యేసుప్రభువు సూచిస్తున్నారు. దాని కొరకు అన్ని విధాల ఆత్మీయంగా, ఫిజికల్ గా, మెంటల్ గా అన్ని రకాలుగా దాని కొరకు సిద్ధంగా ఉండాలి. వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా రెడీగా ఉండాలని యేసుప్రభువు వారు శిష్యులను హెచ్చరిస్తున్నారు. ఆ మాటలు మనకు కూడా అక్షరాలా వర్తిస్తాయి. మరి నిజంగా మనం సిద్ధపడుతున్నామా? లేదా నిజంగా హింస ఎదురైనప్పుడు యేసుప్రభువు వారు నాకు తెలియదని పారిపోయే వాళ్ళలాగా మనం ఉన్నామా? మన ఆత్మీయ స్థితి, మన సిద్ధపాటు ఎలా ఉందో పరిశీలించుకుందాం. ప్రార్థన చేస్తాం.